ఇప్పటికీ బీజేపీ నిజస్వరూపం పదే పదే తెలుస్తున్న క్రమంలో నేనంటున్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన తేజస్వి సూర్య అంటోనికి అసలు ఎంపీగా కొనసాగే నైతిక హక్కే లేదు. వాళ్ళకి అయినా కూడా మనం ఎంత చెప్పినా కూడా సిగ్గు లేదు, లజ్జ లేదు, ఇట్లాంటి కామెంట్స్ చేస్తూనే ఉంటారు అనుకోండి. కాబట్టి ఇది బీజేపీ నాయకత్వం తెలంగాణలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు కానీ ఈ కామెంట్ మీద మిన్నకుండడం అనేది మీ యొక్క బానిస మనస్తత్వానికి ఇంతకంటే ఎక్కువ తార్కాణం ఉండదు. ఎట్లాగో మీరు అనరు, మీకు ఒక అస్తిత్వము, ఆత్మగౌరవము లేకపోతే ఇతరత్ర ఏమైనా తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ మక్కువ కాదు, మీ కెరీరే ముఖ్యం. మీకు దాని కొరకు బీజేపీ ఏం చేసినా భరించే స్థితికి మీరు దిగజారడం వల్లనే ఇలా తెలంగాణకు వచ్చే నిధులు రావట్లేదు, తెలంగాణ కొరకు కొట్టాడేటోడు లేడు. మీ జీవితాల కోసం, మీ రాజకీయ జీవితాల కొరకు కొట్టాడేటోళ్ళు తప్పితే తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాలను, తెలంగాణ అస్మికను మీరు వంటబట్టించుకుంటూ మీకు మీ నరనరాన ఉంటేనో ఇలాంటి మాటలకు అతనితో సారైన చెప్పాలి, రాజీనామా చేయించాలి. అప్పుడే నిజమైన తెలంగాణ వాదులుగా తెలంగాణ బీజేపీ నాయకులు ఉంటారు తప్పితే ఏదో అంటారు, పోతుంది, నడుస్తుంది. ప్రధానమంత్రి అన్నాడుగా నేరుగా, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు, చీకట్ల తలుపులు వేసి అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడే భాషే వాళ్ళు ఎంపీలు మాట్లాడతారు, వారి పార్టీలు మాట్లాడతారు. మళ్ళీ తెలంగాణలో వాళ్ళకి రాజకీయాలు కావాలి, తెలంగాణలో మేము అధికారంలోకి రావాలి, తెలంగాణలో మేము వస్తాము, ఇంకేడికి మీరు వచ్చేది, మీరు సచ్చేదే ఎక్కువైందా. కాబట్టి ఇలాంటి చిల్లర నాయకులను నాయకులుగా మార్చే ప్రయత్నం చెయ్యకండి.